రీతు చౌదరి ఖరీదైన కారు కొనింది, ఎంత ఖరీదో తెలుసా అని ఎవడో వార్త రాశాడు. ఈ అమ్మాయి లైఫ్ స్టైల్ వల్ల ఈమె ఎవరు అని తెలుసుకుంటే పలానోడికి ఈవిడ వైఫ్ అంట, సెకండ్ వైఫ్ అంట అని తెలిసింది. ఆ పలానోడు ఎవడబ్బా ఇంత కాస్ట్లీ మెయింటైన్ చేస్తున్నాడు అంటే, పలానోడు పలానా జగన్కి బినామీ అంట అని ఒక వార్త వచ్చింది. సరే ఇప్పుడు చెప్పండి, అసలు అమ్మాయి లైఫ్ ఏంటి ఒకసారి చెప్పగలరా? ఏదన్నా అమ్మాయికి సంబంధించి ఏదన్నా ఉంటే ఇన్ఫర్మేషన్. ఈ పిల్ల నార్మల్గానే అదేంటిది, ఇప్పుడు అద్దంలో మొహం చూసి గోడ దూకి వచ్చే అమ్మాయిలు వేరేలాగా ఉంటారు. ఈవిడ కూడా అద్దంలో మొహం చూసుకుని గోడ దూకి అయితే రాలేదులే, కానీ కొంచెం ఆ మెట్టు ఈ మెట్టు ఎక్కి చిల్ల చితక ఆఫర్లు సంపాదించుకుంటూ కొంచెం ఒక యాంకర్ లాగా ఎదిగింది. జబర్దస్త్కి వచ్చిన తర్వాత కొంచెం ఫేమ్ వచ్చింది. తనకంటూ ఐడెంటిటీ ఎట్లా అంటే, ఇన్స్టాగ్రామ్లో తన పేజ్లో ఎప్పుడు వింత వింత బట్టలన్నీ వేసుకొని మోడల్గా ఉండేది. అండ్ ఈ కత్తిరింపులకు కూడా పిలిచేవాళ్ళు, అప్పుడప్పుడు వెళ్ళేది. అలా మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతూ ఉంది. ఆమెకి ఇష్టం అది, పాపులర్ అవ్వాలి, అందరికీ నేను బాగా ఇది ఉండాలి అని. మొన్న మధ్య జబర్దస్త్లో కూడా వస్తుంది అని ఒక వార్త వచ్చింది. అది కాస్త ఇంకొంచెం బూస్టప్ అయింది ఈమె జీవితం. ఇట్లా సాగుతూ ఉంది, ఓ సెలబ్రిటీ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఈమె లైఫ్ స్టైల్ని ఆరాధీసే వాళ్ళు అసలు ఈవిడ అలా మెయింటైన్ చేయకపోతే వాడు దొరికేవాడు కాదేమో మేబీ. ఓకే. ఈవిడ ఖరీదైన కార్లలో తిరగడము, ఖరీదైన లగ్జరీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉంటే మొగుడు ఎవరు ఆబ్వియస్లీ కనుక్కుంటారు. ఎవరంటే పలానా పలానా పలానా, అది ఎక్కడికో వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో 700 కోట్ల భూ స్కామ్ అని ఒక వార్తలు ఎప్పటి నుంచో వస్తే సీఎం గారు కూడా బాగా సీరియస్ అయ్యారు. ఆ వార్త కాస్త అటు ఇటు తిరుగుతా వీళ్ళ హస్బెండ్కి చిక్కుకుంది. ఇక రీతు చౌదరి మొగుడు అని తెలియగానే ఇప్పుడు అందరూ రీతు చౌదరి రీతు చౌదరి రీతు చౌదరి అంటారు. పాప పిల్లకి ఏం తెలియదులే.